కలబంద ఒక రకమైన ఔషధ మొక్కలు. ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి, కావలసినంత స్థలం ఉండి కూడా కొంతమంది ఏం మొక్కలు పెంచుకోవాలో తెలియక అలాగే కాలాన్ని, సమయాన్ని వృధా చేసుకుంటుంటారు. అయితే మీరు ఇంకా అదే ఆలోచనలో ఉన్నట్లయితే కనుక మీ పెరటి గార్డెన్లో పెంచుకునే సాధారణ మొక్కలే కాకుండా ఔషధ మొక్కలను పెంచుకునే మార్గాలున్నాయి. వీటిని పెంచుకోవడం వల్ల ఇంటికి అందంతో పాటు ఇంట్లో వారికి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతాయి. ఈ కలబంద చూడటానికి కొంచెం దట్టాంగా ముళ్ళు స్వభావం కలిగి ఉండి, జిగురులాంటి గుజ్జు పదార్థాంతో నిండి ఉంటుంది. కలబంద మొక్క అన్ని రకాలైనటువంటి భూముల్లో, కుండీల్లో కూడా పెరుగుతుంది. ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు. దీని నిర్వహణ కూడా సులభమే. ఇది పొడవు తక్కువగా ఉంటుంది కాబట్టి గాలిలో ఉన్న తేమను పీల్చుకునే జీవించే గుణం కలిగి ఉంటుంది. వేసవిలో దీనికి పూలు పూస్తాయి. లక్షణాలు: స్టోలాన్ ఉపవాయుగత కాండం గల బహువార్షిక గుల్మము, రసయుతమైన కంటక ఉపాంతంతో కత్తి ఆకారంలో నున్న సరళ పత్రాలు, అగ్రస్థ అనిశ్చిత విన్యాసంలో అమరిన ఎరుపు లేదా పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ పుష్పాలు, కక్ష విదారక ఫలాలు. ఆప్టికల్ లక్షణం: నీరు లభించని కాలంలో కలబంద ఆకుల్లో ఉన్న క్లోరోఫైల్ నాశనమయ్యి రోడోక్సంటిన్ అనే ఎర్రటి పిగ్మెంట్ అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా ఆకులు ఎర్రగా మారతాయి. నీరు లభించినప్పుడు క్లోరోఫిల్ అభివృద్ధి చెంది మరల ఆకుపచ్చగా మారుతుంది. ఇంచుమించు అన్ని కలబంద జాతుల్లో ఈ లక్షణం ఉంటుంది. ఈ లక్షణాన్ని శాస్త్రీయ పరిభాషలో ఆప్టికల్ ప్రాపర్టీ అని అంటారు. ఉపయోగాలు: దీనిని కాస్మోటిక్స్లోనూ, ఆయుర్వేద వైద్య విధానాల్లోనూ విరివిగా వాడుతున్నారు. దీనితో లోషన్లు, యోగర్ట్స్, క్రీంలు, పానకాలు తయారు చేస్తున్నారు. జీర్ణశక్తిని పెంపొందించుకోడానికి, గుండె మంటని తగ్గించుకునేందుకు, అజీర్తి వల్ల ఏర్పడే వ్యాధులు అరికట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జుని రోజువాటర్లో కలిపి శరీరానికి పూస్తే శరీరంలోని మృత కణాలు పోతాయి. శరీరం కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. ఉదయాన్నే పరగడుపున కలబంద ఆకుని తింటే కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేస్తుంది. అలాగే సాధారణ వినియోగంలోకి వస్తే కలబంద ఆకుల రసంలో కొబ్బరినీటిని కలిపి శరీరంలో ఉండే నల్లని భాగాలలో రాస్తూ ఉంటే నల్ల మచ్చలుగాని, మూలల్లో ఏర్పడిన నలుపుగాని వెంటనే పోయి శరీర కాంతి పెరుగుతుంది. కలబంద నోటి పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది. పంటి మీద చేరే కల్మషం తగ్గిస్తుంది. దీనిపై భారతదేశంలో చేసిన 2017 అధ్యయనం ప్రకారం కలబంద టూత్పేస్ట్ను ఉపయోగించిన వ్యక్తులు ఎటువంటి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోకుండా మెరుగైన నోటి ఆరోగ్యాన్ని పొందారు. కలబందలో అలోయిన్ అనే రసాయనిక పదార్థం ఉంది. అలోయిన్ నందు తాజా కలబంద గుజ్జు కీళ్ల నొప్పులు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. జుట్టు సంరక్షణలో కూడా కలబంద తోడ్పడుతుంది. జుట్టులోని చుండ్రుని నివారిస్తుంది. జుట్టు నల్లగా మెరిపిసిపియందుకు దోహదపడనుంది. కలబందను కండీషనర్ లాగా కూడా ఉపయోగించవచ్చు. ఎండాకాలంలో కమిలిన చర్మాన్ని మెరుగుపరచడానికి, సన్ ట్యాన్ నివారణకు కలబంద బాగా పనిచేస్తుంది. అలోవెరా ఉపయోగించడం వల్ల చర్మం, జుట్టు కూడా ఎంతో అందంగా మారుతుంది. అలోవెరా జ్యూస్ని కూడా చాలా మంది తాగుతూ ఉంటారు. దీనివల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఇలా 1 కాదు 2 కాదు కలబందతో ఎన్నో ప్రయోజనాలు మనం పొందొచ్చు. పెంచుకునే విధానం: ఈ కలబంద మొక్కకు ముఖ్యంగా కావలసిందే తగినటువంటి సూర్యరశ్మి. రోజంతా ఎండలో ఉన్నా కూడా మొక్కకు ఎటువంటి ఇబ్బంది కలగదు. నేలమీదైనా, కుండీలోనైనా బాగా పెరుగుతుంది. అప్పుడప్పుడు ఈ మొక్కకు నీళ్లు పోస్తే సరిపోతుంది. దీనిని పెంచుకోవాలనుకునే వారు జూలైలో నాటుకుంటే బాగా పెరుగుతుంది. వేరు పిలకలు, కొమ్ము కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చెందుతుంది. అలాగే ఈ మొక్కకు సాధారణ ఎరువు సరిపోతుంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్న మొక్క పసుపు వర్ణంలోనికి మారితే అప్పుడు నీళ్లు ఎక్కువ అవుతున్నట్టు గమనించి జాగ్రత్తపడాలి. తగినంత నీరు మాత్రమే పోయాలి. శీతాకాలంలో ఈ మొక్కను అవుట్డోర్లో పెట్టుకోవడం కంటే ఇండోర్లో పెట్టుకోవడమే మంచిది. లేకుంటే మొక్కకు ఎక్కువ తేమ అంది మొక్క పెరగకుండా చేస్తుంది. చర్మ సౌందర్యం కొరకు కలబంద రసంలో ముల్తాని మట్టి లేదా చందనం పౌడర్ కలిపి ముఖంపై లేదా చర్మంపై పూస్తే చర్మంలోనున్న మృతకణాలు మటుమాయం చేస్తుంది. కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జులో మోతాదుకు సరిపడా పసుపు జోడించి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోయి కొత్త రూపును సంతరించుకుంటుంది. సన్ ట్యాన్ రిమూవల్ ప్యాక్ సహజమైన చర్మపు మెరుపును పోగొట్టి రంగు తగ్గిస్తుంది. ట్యాన్ అలోవెరా జెల్లో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖం, మెడ మీద రాసుకోవాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖం వెలుగును సంతరించుకుంటుంది. పిగ్మెంటేషన్ తొలగాలంటే, ముఖ చర్మము మీద చోటు చేసుకునే మచ్చలను తొలగించాలంటే అలోవెరా జెల్లో రోజ్ వాటర్ కలిపి ముఖంపై రాయాలి.
బాగా ఆరాక వేళ్లతో వలయాకారంలో రుద్దుతూ కడిగేయాలి. ఈ ప్యాక్ను వారానికోసారి క్రమం తప్పక వేసుకుంటే పిగ్మెంటేషన్, వయసు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు పోతాయి. ఆయిలీ స్కిన్ ఉంటే కలబంద ఆకుల్లో ముళ్ల కొసలను కత్తిరించి మిగతా ఆకును ముక్కలుగా కోసి నీళ్లలో ఉడికించి గుజ్జలా చేయాలి. ఈ గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసి 20 నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మంపై జిడ్డు పోయి ప్రకాశవంతంగా తయారవుతుంది. సున్నితమైన చర్మానికి అలోవెరా జెల్, కీరా రసం, పెరుగు, రోజ్ నూనెను కలిపి ముఖం, మెడపై రాయాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. చర్మంపై ర్యాష్, మురికి వదిలించటంలో ఈ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. పొడి చర్మానికి అలోవెరా జెల్, కాటేజ్ చీజ్, ఖర్జూరం, కీరదోస రసాలని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. దీనికి నిమ్మరసం కలిపి ముఖానికి రాసి అరగంట తరువాత కడిగేయాలి. పొడిబారిన చర్మం మృదుత్వాన్ని సంతరించుకోవాలంటే ఈ ప్యాక్ వారానికోసారి వేసుకోవాలి. డిటాక్సిఫికేషన్ ఫేస్ ప్యాక్. చర్మం తక్షణ మెరుపు సంతరించుకోవాలంటే అలోవెరా జెల్, మామిడి గుజ్జు, నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకోయాలి. 20 నిమిషాలాగి కడిగేస్తే చర్మం కాంతులీనుతుంది. అలోవెరా స్క్రబ్. చర్మపు మృతకణాలు తొలగి కోమలంగా తయారవ్వాలంటే అలోవెరా జెల్, కీరదోస ముక్కలను కలిపి గుజ్జుగా చేసి ఇందులో ఓట్మీల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు చేతి వేళ్లను గుండ్రంగా తిప్పుతూ ముఖం మీద మర్దన చేయాలి. 10 నిమిషాల తరువాత నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్లను ఎక్కువ మొత్తంలో తయారు చేసి గాలి చొరబడని డబ్బాల్లో నింపి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. ఇంట్లోనే అలోవెరా జెల్ ప్యాక్స్ తయారు చేసుకోవటం వల్ల బ్యూటీ పార్లర్ ఖర్చు తగ్గటంతో పాటు దుష్ప్రభావాలు లేని సౌందర్యం సొంతమవుతుంది. నల్ల, తెల్ల మచ్చలు ఉంటే కలబందని 1 టేబుల్ స్పాన్ నిమ్మ రసంతో కలిపి ముఖం మీద ఎక్కడైతే తెల్ల, నల్ల మచ్చలు ఏర్పడ్డాయో అక్కడ అప్లై చేయడం వలన మంచి ఫలితాలు. ఇలా చేయడం ముఖం మీద ఏర్పడిన రంధ్రాలు, మొటిమలు, తెల్ల, నల్ల మచ్చలను తొలగిస్తుంది. దంతక్షయ నివారిణిగా. నోటిలో దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నిర్మూలించటంలో కలబంద జెల్ ప్రభావవంతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణ టూత్పేస్ట్లు కనబర్చే సామర్థ్యం కంటే కలబంద జెల్ రెండింతలు ఎక్కువగా సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆ అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. పిప్పిపళ్లకు. దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించటంలో కలబంద కీలకంగా పనిచేస్తుంది. సున్నితమైన దంతాలు ఉన్నవారు కలబంద జెల్తో తయారైన పేస్టులతో పళ్ళు తోముకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధంగా కలబంద గుజ్జు మధుమేహం, కీళ్ల నొప్పులు, జీర్ణకోశ, స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈజిప్టు రాణి క్లియోపాత్ర తన చర్మాన్ని మృదువుగా, అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలోనే కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. దాన్నలా పక్కనబెడితే కలబంద గుజ్జుతో తయారైన జ్యూస్ను తాగటం వల్ల సుదీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ జ్యూస్లో 15 రకాల పోషక పదార్థాలు మిళితమై మంచి శక్తిని ఇస్తాయి. కలబంద నూనె వల్ల జుట్టు రాలటం, వెండ్రుకలు తెల్లబడటం, ఎర్రబడటం, చుండ్రు, ఇంకా తలలో వచ్చే అనేక కురుపులు, దురద వంటి సమస్యలు పోవటమే కాకుండా ఎప్పటికి రావు. తయారు విధానం. కలబంద గుజ్జు పావు కిలో తీలుకోవాలి. కొబ్బరి నూనె పావు కిలో తీసుకోవాలి. కలబంద మట్టను తీసుకుని దానిని చీల్చి లోపల ఉన్న గుజ్జును గీరాలి. ముద్దలుగా వేయవద్దు, గీరితే సాగుతూ వస్తుంది. ఒక బాండిలో కొబ్బరి నూనెను పోసి అందులో ఈ కలబంద గుజ్జును వేసి బాగా నూనెలో కలిసిపోయేటట్టు కలపాలి. బాండి పొయ్యి మీద పెట్టి సన్నని సెగపెట్టి కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా. నీరు అంతా ఆవిరి ఆయిపోయి నూనె మాత్రమే మిగులుతుంది. దించముందు మర్వం లేక ధవనం వేసి కలపాలి. వాసనకు మాత్రమే, వెయ్యకపోయినా పరవాలేదు. ఈ నూనెను రోజు గోరువెచ్చగా చేసి తలలో కుదుళ్లకు వ్రాసి బాగా మర్దన చేయాలి. కలబందతో ఆయుర్వేదం. కలబంద, ఆలోవీరాతో ఆయుర్వేదం. కలబంద గుజ్జును చక్కెరతో కలిపి సేవించడముగాని, రసాన్ని తీసి కలకండతో సేవించిన గాని శరీరానికి చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చు. కలబంద రసం, పాలు, నీళ్లతో కలిపి సేవిస్తే సెగరోగం, గనేరియా మెహవ్యాధులు ఉపశమిస్తాయి. కలబంద గుజ్జును ఉడికించి వాపులు, గడ్డలపై కడితే తగ్గిపోతాయి. కలబంద రసం లేదా వేరును పసుపుతో నూరి లేపనము చేసిన స్థానవాపు తగ్గిపోతుంది. కలబంద రసాన్ని పసుపుతో కలిపి సేవిస్తే లివర్, స్ప్లీన్ వ్యాధులు ఉపశమిస్తాయి. కాలిన పుండ్లపై కలబంద ఆకులను వేడిచేసి రసమును పిండిన బాధ తగ్గటమే కాక వ్రణాలు త్వరగా మానిపోతాయి. రోజు ఉదయం సాయంత్రం 11/2 అంగుళాల కలబంద ముక్కను భుజించిన చిరకాలంగా నున్న మలబద్ధకము తగ్గిపోతుంది. కలబంద రసం నిత్యం సేవించుచుండిన స్థౌల్యము తగ్గుతుంది. కలబంద రసాన్ని లేపనము చేసిన అన్ని రకములైన చర్మ వ్యాధులు, సూర్యతాపము వలన, ఎక్స్రే వలన ఏర్పడు చర్మ రోగాములతో సహా ఉపశమిస్తాయి.
చర్మ సౌందర్యానికి, ముఖములో స్నిగ్ధత్వాన్ని కలిగించడానికి కలబందను ప్యాకులలోను, వివిధ ముఖలేపనాలలో ఉపయోగించటమే కాక, దీని గుజ్జును కూడా అంటించవచ్చు. కఫ వ్యాధులలో కలబంద రసాన్ని పసుపులో కలిపి ఎదురురొమ్ముపై రుద్దిన ఉపశమనం కలుగుతుంది. పంటి నొప్పి, పండ్లు కదులుట యందు కలబంద రసముతో చిగుళ్లపై రుద్దటముగాని, కలబంద ఆకు ముక్కను నములుట గాని చేయాలి. దగ్గు నివారణకై 1 స్పూన్, మిరియాలు 1/4 స్పూన్, శొంఠి 1/4 స్పూన్, తేనెలో కలిపి సేవించాలి. కడుపు నొప్పిలోనూ, కడుపులో గ్యాస్ ఏర్పడినప్పుడు, గోధుమ పిండి, కలబంద గుజ్జు పైవాము, సైంధవ లవణము, జీలకర్ర కలిపి చపాతీలు చేసుకుని భుజించాలి. అర్ష మొలల యందు 10 నుండి 30 గ్రాముల కలబంద రసం తాగిస్తూ, కలబంద గుజ్జు పసుపు కలిపి అర్షమొలలపై లేపనము చేయాలి. చెవిపోటు యందు కొంచెము వేడి చేసి పిండిన కలబంద ఆకు రసాన్ని 1-2 చుక్కలు చెవిలో వేయాలి. కండ్ల కలక యందు కలబంద ఆకు గుజ్జు కండ్లపై వేసి కట్టాలి. ఎండాకాలము వడదెబ్బలో కలబంద రససేవనం గ్లూకోజ్ వలె పనిచేస్తుంది. కలబంద గుజ్జును నీళ్లల్లో బాగా కడిగిన తరువాత మాత్రమే లోపలికి గాని బయటకు గాని తీసుకోవాలి.